ఈ వారం ఓటీటీలకు వచ్చిన మూవీస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా తమిళ్లో మంచి విజయం సాధించి జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా తెలుగులో స్ట్రీమింగ్‌కి వచ్చిన మూవీ 'ఎంత కానం'. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, త్రాగునీటి సమస్య గల గ్రామంలో ఉన్న హీరో మణివాసకం ఈ సమస్య వల్ల పెళ్ళవదు. ఒకరోజు ఊరందరూ కలిసి ఒక బావి తవ్వుతుండగా డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది. దీనివల్ల ఆ ఊరు నీటి సమస్య తీరిందే లేదా, చివరకు మణివాసకం పెళ్ళయిందే లేదా అనేది ఈ మూవీ కథ. ఇప్పటికీ చాలా గ్రామాలు నీటి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి ఒక సోషల్ ఇష్యూని తీసుకొని కామెడీ ట్రాక్లో ట్రై చేశారు, కానీ తెలుగులో అయితే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా ఈ మూవీ అయితే బాగలేదు అనిపించింది. ఈ వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో స్క్రీనింగ్కి వచ్చిన మరో మూవీ 'దృశ్యం 3'. థియేటర్లో తెలుగులో అయితే పెద్దగా ఆకట్టుకోలేదు, కానీ మలయాళంలో మంచి విజయం సాధించింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, అంజు పెళ్లి సంబంధాలు చెడగొట్టి వరుణ్ కేసులో ఇరికించి జైలు పాలు చేయడానికి కొందరు ట్రై చేస్తుంటారు. దీన్ని జార్జ్ ఎలా ఎదుర్కొన్నాడు, తన కూతురిని అంజుని ఎలా సేవ్ చేశాడు అనేది ఈ మూవీ కథ. దృశ్యం 2 వెంకటేష్ వీరగా తెలుగులో రీమేక్ చేస్తే ఎంత పెద్ద హిట్ అయ్యేవో మనందరూ తెలిసిందే. అలానే ఈ మూవీ అయితే చివరిలో వచ్చే ట్విస్టులు అయితే ఆకట్టుకుంటాయి, కానీ మిగతాది బాగా సాగరిస్తారనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వారం థియేటర్లో కాకుండా నేరుగా ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ 'థ్యాంక్ యూ సుబ్బారావు'. బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, బిజినెస్ డీల్ కోసం అమెరికా నుండి వచ్చిన హీరోయిన్ వైష్ణవికి ట్యాక్సీ డ్రైవర్గా హీరో సుబ్బారావు పనిచేస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత వైష్ణవి అంటే సుబ్బారావు ప్రేమ పుడుతుంది, కానీ ఇంతలో వైష్ణవి కాబోయే భర్త అమెరికా నుండి వస్తాడు. మరోపక్క ఒకరోజు ట్రైన్లో ఒక అమ్మాయిపై కొందరు అత్యాచారం చేసి ట్రైన్ నుండి తోసేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకు ఆ అమ్మాయి ఎవరు, ఆమెను వేధించిన పోక్రీలు ఎవరు, ఆ దృశ్యం చూసిన వైష్ణవి ఏం చేసింది, చివరికి వైష్ణవి సుబ్బారావు ఒకటయ్యారా లేదనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో లవ్ కామెడీ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోదు. ఎప్పుడైతే ట్రైన్ ఎపిసోడ్ వస్తుందో అక్కడి నుండి కొంత పర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మలయాళంలో మంచి నుంచి సోనీ లీవ్ ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ 'అతిరెడ్డి'. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, ఇంజనీర్ స్టూడెంట్ అయిన హీరో శ్యామ్ కుట్టి కాలేజీలో ఎప్పటి నుండి ఆగిపోయిన ఆరోహణ్ ఫెస్ట్ చేయాలనుకుంటాడు. ఆరోహణ్ ఫెస్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయి, ఆరోహణ్ ఫెస్ట్ ఎందుకు చేయాలనుకున్నాడు, చివరికి ఈ ఫెస్ట్ జరిగిందా లేదా అనేది ఈ మూవీ కథ. ఫస్ట్ హాఫ్లో హీరో ఫెస్ట్ గురించి చేసే ప్రయత్నాలు అక్కడక్కడ కొద్దిగా నవ్విస్తాయి. సెకండ్ హాఫ్లో ఫెస్ట్కి మాజీ రౌడీ పుట్టన్ అడ్డుపడడం, సింగర్ కిడ్నాప్ డ్రామా ఇదంతా కొంత ఆకట్టుకుంటుంది. హీరోగా బాసిల్ జోసెఫ్, పుట్టన్గా టోవిన్ థామస్ తన యాక్టింగ్తో ఆకట్టుకున్నారు. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఈ వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు మిస్టర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మచ్చిక'. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, హీరో సంజు ఓ బేకరీ షాప్ నడుపుతున్నాడు. అతనికి హీరోని వెంకటలక్ష్మి ప్రేమిస్తుంది, కానీ సంజు ఫారెన్ నుండి వచ్చిన మరో హీరోని మర్చికకి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఒకరోజు వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్కి వచ్చి సంజును మర్చిక చంపేసిందని కంప్లైంట్ ఇస్తుంది. నిజంగా సంజు చనిపోయాడా, సంజుపై ఉన్న ప్రేమతో వెంకటలక్ష్మి ఏం చేసింది, మర్చిక అసలు ఎవరు అనేది ఈ మూవీ కథ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొదట్లో ఒక మర్డర్తో ఇంట్రెస్ట్గా మొదలవుతుంది, కానీ తర్వాత చాలాసేపు సాగదీతతో బోరింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుండి కొంత ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని ట్విస్టులు థ్రిల్లింగ్ అనిపిస్తాయి, కానీ ఆడియన్స్కి ఏది నిజమో ఏది అబద్ధమో అని పికమక అనిపిస్తుంది. అనుపమ పరమేశ్వర్ తన యాక్టింగ్ ఆకట్టుకుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే మరింత కాదు, కానీ ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. వీలుంటే ఓసారి ట్రై చేయొచ్చు. ఈ వారం ఆహా ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ 'రాజర్'. థియేటర్లో అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఎలా ఉందంటే, హోమ్ మినిస్టర్ సీఎం అవ్వడానికి ఒకరోజు సీఎంనే తన వాళ్ళతో కలిసి మర్డర్ చేస్తాడు. అది ఒక సీసీటీవీలో రికార్డ్ అవుతుంది. ఈ ఫుటేజ్ విష్ణు దగ్గర ఉందని తెలిసి విష్ణు భార్యకి మర్డర్ చేస్తారు. ఈ మర్డర్ చూసిన విష్ణు కూతురు తేజకు కూడా చంపాలనుకుంటారు, కానీ డాగ్ సర్వీస్ చేసే రుద్ర కాపాడుతాడు. ఎందుకు, ఈ రుద్ర ఎవరు, తేజు కాపాడు కోసం రుద్ర ఏం చేశాడు, హోమ్ మినిస్టర్ ఎవరికి సీఎం అయ్యాడా లేదా అనేది ఈ మూవీ కదా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో సీఎం చంపడం, సీసీ ఫుటేజ్ ఎదుక క్రమంలో కొన్ని మర్డర్స్, రుద్ర తేజని సేవ్ చేసే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటే, సెకండ్ హాఫ్లో రుద్ర ఫ్లాష్ బ్యాక్ కూడా ఎమోషనల్గా ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే పర్వాలేదు అనిపించింది. ఫ్యామిలీతో అయితే వైలెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంత చూడడం ఇబ్బందికరంగా అనిపించవచ్చు.